गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे ओम अरुणाचलेश्वराय नमः। ओम अरुणाचलेश्वराय नमः। ओम नमो भगवते श्रीरमणाय। ओम नमो भगवते श्रीरमणाय। ओम नमो भगवते श्रीरमणाय। ओम श्री నారాయణ ఈరోజు చాలా ఆస్పిషియస్, చాలా పవిత్రమైనకి అంటే అరుణాచలేశ్వరుడు విద్యారోచన రోజు కోసం అంటే చెప్పే ఉంటారు. స్టోరీ బిగించేసి చెప్పలేదా? నాన్నగారు మనకు ప్రతి సంవత్సరం చెప్పేవారు కదా. అంటే జ్యోతి రూపంలో శివుడు ఇక్కడ వెళ్తాడు. కైలాసం అంటే కైలాసంలో శివుడు ఉంటారంటారు. సాక్షాత్తు శివుడు రూపంలో వెళ్తారు. అగ్నిలింగం అంటే అగ్ని అంటే ఏం అగ్ని అంటే తన లోపల అహంకారాన్ని సమూలంగా నమ్మకం చూసే అగ్ని. అందుకు అరుణాచలం అంటే ప్రత్యేకత ఏంటి అంటే జీవులు అంటే చాలా శ్రమపడి ఎన్నో జన్మలుగా ఈ దేహం నేను అనే భావనతో మనం బహుజన్మలు అంటే వేలాది జన్మలు ఈ శరీరం నేను అనే భావంతో దేహాసంతృప్తితో బహుజన్మలు జీవించి వచ్చి అది దీర్ఘమైన అలవాటుగా మారిపోయింది. సో అరుణాచలేశ్వరుడి కథ దేనికి ప్రసిద్ధి అంటే ఆత్మ అనంతం, దానికి మొదలు చివులు లేదు, పుట్టుక చావు లేదు. సో మన ఆత్మతత్వమే అరుణాచలేశ్వరుడి అగ్ని రూపం తత్వం ఏంటి అంటే అనంతం, ఆది లేదు అంతము లేదు, పుట్టుక లేదు మరణము లేదు. ఆ వస్తువు ఏదైతే ఉందో అదే మన హృదయంలో ఉన్న చైతన్యం. సో ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఏంటి అంటే ఆత్మ చుట్టూ ప్రదక్షిణ చేసినట్టే, శివుడి చుట్టూ ప్రదక్షిణ చేసినట్టు. అంటే ఎవరు? మన ఆత్మే పరమాత్మ అంటున్నాను, జీవాత్మ అంటున్నాను. జీవుడు ఏంటి అంటే ఇప్పుడు సముద్రం గురించి ఆలోచించినట్టుగా ఆత్మ గురించి జీవుడు వచ్చినప్పటికీ అనిపిస్తున్నట్టున్నారండి భగవాన్. మనం ఏదైతే నిజమో, ఇదే శాశ్వతము, ఇదే సత్యము అని మనం జీవిస్తున్నామో అది కంప్లీట్ గా అబద్ధం. ఏదైతే ఎప్పుడు చావుపుట్టుకలు లేకుండా ఉందో, ఈ ప్రపంచము, దేహము, ఈ ఇంద్రియాలు, మనసు, బుద్ధికి అతీతంగా ఉంది, అది ఆత్మ. దానికి ఎట్టి సంబంధము లేదు. కానీ మన దాదాపు దేనిలో ఉంది? ఆత్మ నుంచి వచ్చిన తుంపర నేను అనే భావంతో అసలు నేను వదిలేసి చిన్న తుంపరని నేను అనుకుని అనేక మళ్ళీ దేహం రావడం, దేహాత్మ బుద్ధితోనే జన్మనంతా వ్యవహరించేసి ఈ కష్టాలు, సుఖాలు, రాగద్వేషాలు, ఇష్టాలు, కామక్రోధాలు, హర్షవర్గాలు ఇదే నిజం అనుకుని సఫర్ అయిపోయి ఈ ఇబ్బందులండి, ఆ ఇబ్బందులండి,
అనారోగ్యం అండి, చావండి, ఇంక ఒకటి కాదు కదా. సంసారం దుఃఖసాగరం అన్నారు. ఎందుకంటే అసలు సెపరేట్ అంటే ఈశ్వరుడి నుంచి మనం వేరు పడడమే దుఃఖం వచ్చేసింది. ఎందుకు అంటే బాగా ఉండవలసింది సెపరేట్ అయ్యేసరికి ప్రథమ పాపం అదే అన్నారండి. పాపం అంటే ఏదో మనం ఎవరికో చెడు చేస్తేనో, ఎవరింట్లో దోషిస్తేనో, లేకపోతే ఎవరికైనా మనం దూషిస్తేనో ఇది పాపం అని కాదు. అసలు పాపం ఏంటి అంటే ఈశ్వరుడి నుంచి విడిపోవడమే అసలు పాపం. ఇంకా ఫస్ట్ సిన్ బిగిన్ అయ్యాక చేసేంత సిన్నే. అందుకు యేసు ప్రభువు క్రిస్టియన్స్ ఏమంటారంటే మీరు పాపాత్ములు అని మొదలు పెడతారు. మనకి ఏంటంటే ప్రియమైన ఆత్మబంధువు లాగా మనం పెట్టారు. అంటే మీరు అసలే విడిపోయి ఉన్నాము, విడిపోయి ఉన్నది అసత్యము. భగవాన్ ఏంటండి ఇంత అద్భుతంగా, ఇంత స్వీట్ గా, షార్ట్ గా, మనకి తిప్పలు లేకుండా, ఇబ్బంది పడకుండా, సింపుల్ గా, అంటే మంచినీళ్ళు ఎంత సింపుల్ గా తాగుతామో అంత సింపుల్ గా ఆత్మజ్ఞానాన్ని ఈ జీవులకు అందించాడండి భగవాన్. దాన్ని మనలాంటి మందభక్తులకి అర్థం కాదు కాబట్టి భగవాన్ కూడా ఎక్కువ మౌనంగా ఉండేవారు. ఆయన మౌనం ఏంటంటే గంభీరం. ఆయన రాస్తాడు అంటే గంభీరమైన మౌనం. అంటే ఎక్కడైతే మనసు లేదు, ఎక్కడైతే తలము లేదు, ఎక్కడైతే మౌనం లేవు, ఎక్కడైతే ప్రపంచం లేవు, ఎక్కడైతే కనిపించేదంతా లేదు, అదే అన్నా కదా ఎన్నోసార్లు చెప్పారు. ఈ నేను ఒంటి స్తంభం మేడ మీద ఆధారపడి ఈ సమస్త సృష్టి ఉంది. ఆ నేను కొంచెం పెకలించి దాన్ని క్వశ్చన్ చేసి అక్కడ కనుక మీరు దాన్ని డౌన్ చేసి షేక్ చేస్తే అది నేను మన సంగతి మీకు అవగాహన ఉంటుంది. సో ఈ నేను నుంచి విడుదలవ్వడమే మనం చేయవలసిన పని. ఈ క్షేత్రం యొక్క వైపు కూడా అది. అంటే అరుణాచలం నుంచి స్మరించు వాళ్ళ అహంతేమూలింపు అరుణించు. అంటే కష్టం లేకుండా, పెద్ద పెద్ద సాధనతో పని లేకుండా, ఈ వచ్చే తలంపులు ఎలాగా బాబు, ఈ తలంపులో ఎలా బయటకు రావాలి, ఈ నేను ఎలా బయటకు రావాలి, మనకి ఇది సాధ్యమా, మనకి చేయగలమా, ఏమక్కర్లేదు. మీరు మనసులు అటు ఇటు వెళ్ళకుండా ప్రేమగా అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల నాలుగునండి. అరుణాచలం చెప్పినప్పుడు ఎంత ప్రేమగా, ఇష్టంగా ఆయన ఎలా పలకాలో కూడా ఆయనే మనకు నేర్పించేవారు. ఇప్పుడు డ్రైగా అనేకండి, మీ పిల్లలు ప్రేమగా ఇష్టంగా పెంచుకుంటారు కదా, ఈశ్వరుని మీరు డ్రైగా పిలిస్తే అలాగా. అసలు మనకి బిగినింగ్ ఆయన నుంచి మనం వచ్చి నువ్వు డ్రైగా పిలిస్తే అసలు నువ్వు ఆశ్చర్యంతో ఎలా పొందుతావు, ఇష్టంగా ప్రేమగా విశ్వాసంతో అంతటా ఉన్నది ఆయనే. ఒకవేళ ఉన్నానని మాకు దృఢంగా కనిపించినా ఇది నడిపించేది, ఈ సమస్య సృష్టిని నడిపించేది, ఈ చరాచర సృష్టి అంతని కూడా అక్కడి నుంచి ఉద్భవించి అక్కడి నుంచి నడుస్తుంది. ఒకవేళ నిజమనుకున్నా నిజం కాదు అని చెప్పారు. నిజం అనుకుంటున్నాం, నుంచి బయటికి రాలేకపోతున్నాము కాబట్టి నిరంతరము ఇష్టంగా ప్రేమగా అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల అని ఉన్నది. అంటే చిన్ను ఏదో అలా దానిగా ఇష్టంగా అంటే పెంచుకోమని చెప్పారండి ఈశ్వరుడితో. మనకి సంసారంతో, వ్యక్తులతో, పరిసరాలతో, వీటితో తాదాత్మ్యంతో ఉన్నాం మనం జన్మంతా, బహుజన్మత. సో ఈ తాదాత్మ్యం సడన్ గా విడిపోలేదు. అందుకు ఇష్టం మన గురువు పట్ల, ఈశ్వరుడు పట్ల మన ఇష్టం, ప్రేమ పెంచుకుంటూ ఉంటే మెల్లమెల్లగా అది అక్కడైపోతుంది. ఈ ప్రపంచం మీరు గురువుతలాడుతూ దాని పట్ల అట్రాక్షన్స్ తోటి, దాని పట్ల వ్యామోహంతో వెంపర్లాడిపోయి పరిగెత్తే మనసుకి దానికి లోపల రుచి చూపించారు. అందుకు మన గురువు ఏం చేశారు అంటే హోలీ ప్రెజెన్స్ ఇస్ ది హైయెస్ట్ సాధన అన్నారు గురువు గారు. హోలీ ప్రెజెన్స్ ఇస్ హైయెస్ట్ సాధన. మనకి సాధన చేయలేము. నాన్నగారు అనేవారు, మీ వంటింట్లో పనులు చేసుకుని, మీ ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకుని, మీ అనారోగ్యాలు పడుతూ, మీ ఫైనాన్షియల్ ఇబ్బందులు పడుతూ, అదనంగా నా దగ్గరకు వచ్చి మీరు ఫలానా సాధన చేసుకోండి,
ఈ బ్రహ్మముహూర్తంలో జపం చేసుకోండి, ధ్యానం చేసుకోండి, లేకపోతే యోగాసనాలు వేసుకోండి అని నేను చెబితే అర్థం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు చాలా తిప్పలు పడుతున్నారు మీ జీవితాల్లో. సాధనకి మళ్ళీ ఇంకో తిప్పలు మీకు ఇస్తే ఇంకా గురువు యొక్క రోల్ ఏంటి మీ జీవితంలో? హోలీ ప్రెజెన్స్ ఈజ్ ఎనఫ్ అన్నారు. అంటే ఆ ప్రెజెన్స్ ఉంటే మన ఎఫెక్ట్ లేకుండా సహజంగా, అంటే ఆయన ఆత్మస్వరూపం అయి ఉన్నారు కాబట్టి ఆయన సమక్షంలో ఏంటి అంటే అన్నీ మర్చిపోయి, మనసును కూడా మర్చిపోయి ఆయన సమక్షంలో ఉండడం జరుగుతుంది. అన్నీ మర్చిపోయి అసలు ఎప్పుడు ఉంటామండి మనం? ఒక్క గాఢ నిద్రలో ఉంటాము. అన్నీ మర్చిపోయి, అంటే మన ఇంట్లో సమస్యలు కానీ, రాగద్వేషాలు కానీ, లైక్స్ డిస్లైక్స్ కానీ ఏమీ లేకుండా, ఎవరి పట్ల అంటే మన కుటుంబ సభ్యుల పట్ల కానీ, మన ప్రొఫెషన్ పట్ల కానీ ఏ తలంపు లేకుండా, ఎవరి మీద లేకుండా, ప్రపంచం మీద లేకుండా, ఎన్ని తిప్పలు ఉన్నా, ఎన్ని అశాంతులు ఉన్నా, ఒకవేళ మన ఇంట్లో మరణమే జరిగింది, దుఃఖం, విపరీతమైన దుఃఖంలో మనం ఉన్నాం అనుకోండి, మరి గాఢ నిద్రలో ఏమైపోతుంది? దుఃఖం అంతా అందరూ రాత్రి గాఢ నిద్రలో వెళ్ళిపోతుంది కదా. మరి పగలంతా ఉన్న దుఃఖం నిజం అయితే అదే రాత్రి కంటిన్యూ అయిపోవాలి కదా. అవ్వట్లేదు, హ్యాపీగా నిద్రపోతున్నామండి. నిద్రను ఇష్టపడకుండా వాదంటూ ఎవరు ఉండరు. సో మరి గాఢ నిద్రలో ఏముంది? దేహం తెలియలేదు, మనసు తలంపులు లేదు, ప్రపంచం కనపడలేదు, ఏ తలంపు లేదు. సో భగవంతుడు అని మనం ఆరాధించే భగవంతుడు కూడా గాఢ నిద్రలో లేదు. లేకపోయినా నిద్ర అంటే చాలా ఇష్టం. ఎందుకు అంటే ఆత్మస్వరూపం అలాగే ఉంటుంది. అంటే ఏమి అంటని ఏమి అంటే అసలు ఏం లేదండి లోపల, అందులో చైతన్యం ఏం లేదు. అలా అని శూన్యం కాదు, అది ఒక ప్రేమ సముద్రం, శాంతి సముద్రం, ఆనంద సముద్రం, సుఖ స్వరూపం, సచితానందంగా ఉన్నారు. అంటే అదే ట్రూత్, అదే ఆనందం, అదే శాశ్వత వస్తువు. అది నీవై ఉన్నావు. గాఢ నిద్రలో మన కూడా ఆ సుఖం అనుభవంలో ఉంది. అయితే అది ఎరుకలేదు. గాఢ నిద్రలో మనకి దాని అవేర్నెస్ ఎరుకలేదు. ఎరుకలో మీకు గాఢ నిద్ర స్థితి వస్తే అదే రియలైజేషన్ అన్నారు బాబా. అయితే అది మనకి అర్థం అవుతుంది. ఎందుకంటే గాఢ నిద్రలో వెళ్ళిపోయినప్పుడు మాకు ఏం తెలియదు. లేచాక సుఖంగా పడుకున్నామన్నా వీఆర్ వెరీ రెస్టెడ్. భగవాన్ ఏం చెప్పారంటే ఇది నువ్వు క్లూగా తీసుకో. రోజు ఒక చిన్న మనం మరణించేస్తున్నాం. బాడీ ప్రాబ్లం రావడం అనేది పెద్ద చావు, ఇది చిన్న చావు. దేహానికి మాత్రమే. మనసు అణిగిన చోట శాంతి. అదే అన్నారండి. ఇప్పుడు తెల్లారగట్ల మనం మెలకువ రావడమే లోపల నుంచి నేను అని మొత్తం శరీరం అంతా వ్యాపించిపోయి ఈ శరీరం నేననే భావన వచ్చిన తర్వాత వ్యాసం మొదలు పెడతాము. ఇంత టైం అయింది, మనం లేచాముతో మొదలుపెట్టి మళ్ళీ నిద్రలోకి వెళ్ళే వరకు మనసుతోనే వ్యవహారం చేస్తూ ఉంటాం. అసలు ఎన్ని చిత్రాలు చెప్పారంటేనండి, మనకి ఇంకా వివరంగా చెప్పారు. ఇప్పుడు పనులు రాదు, అలాగే చీకటి వెలుగు, ఇవన్నీ ద్వంద్వం. ప్రపంచం అంటేనే ద్వంద్వం. వన్నెస్ అంటే ఉన్న వస్తువులో నుంచి విడిపోవడమే సెపరేట్ వచ్చాక మనలో ద్వైతం. నేనంటే రెండు ఉంది, రెండుంటే మూడు ఉంది. ఒకటి దగ్గర అన్వేషణ లేదు కదా. వచ్చి గుర్తుంచుతుందా? ఆయన ఎక్కడికంటే ఇక్కడికి, అది ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిపోతాం. మనం ఎక్కడికి తీసుకెళ్ళి వెళ్ళిపోతాం. మనం చెప్తారు వింటాం, మనం ఎలా మాట్లాడడం అలా మాట్లాడు. ఆయన రైట్ అంటాం. ఎంత అర్థమవుతున్నామండి అని నాన్నగారు అలాగే మనం ఎలా చూసారు? ఆయన ఆత్మస్వరూపం చూసారు. ఎందుకంటే ఆత్మకి భిన్నం లేదు. ఆయన దానికి భిన్నంగా ఆయనకి సృష్టి కాబట్టి మనకి భిన్నం ఉంది. కానీ ఆయన సమక్షంలో ఏం జరిగింది? భిన్నత్వం కోల్పోయేవాళ్ళు.
సో దాని నిమిత్తం ఏదైతే సుఖాన్ని మనం అనుభవించామో అది మనంతటా మనం ఇండిపెండెంట్ గా అనుభవించలేకపోయినా ఒక గురువు సమక్షంలో ఇది జరిగింది ఏంటి అంటే ఆ శాంతి మనం అనుభవించాం. అందుకు నాన్నగారిని విడిచిపెట్టి వెళ్ళలేకపోయాం. అయస్కాంతానికి ఐరన్ అందుకుపోయినట్టు ఆయన్ని ఆ ఫ్రంట్ సీట్ కోసం కొట్టేసుకుని ఆయన నన్ను చూస్తే బాగుంది, ఆయన నన్ను పలకరిస్తే బాగుంది. నేను అసలు అంటే పైత్యం పెట్టినట్టు ఉండేవాడు. చూసే వాళ్ళందరికీ కూడా ఈ బాబాయ్ అసలు ఏంటి ఎంత పైత్యం అంటే మరి ఏం ఆత్మతానికి కూర్చోటువంటిది మరి ఎదిగానే ఉంటుంది. అలాగే నిజంగా సత్వస్తువు పొందిన గురువు సింపుల్ గా అవైలబుల్ గా ఉంటారండి. ఇప్పుడు అది ప్రపంచంలో చాలా మంది అక్కడికి వెళ్ళారంటే ఎక్కడ కూర్చోబెడతారు. ఎంతో ఖర్చు పెట్టిన కానీ ఆయన సమక్షంలోకి వెళ్ళలేదు. ఎవ్రీథింగ్ ఈజ్ వెల్త్ బేస్డ్ అండి ప్రపంచంలో, ఇంక్లూడింగ్ గురుస్. అసలు స్పిరిచువాలిటీ అనేది మిత్ అయిపోయింది, అంటే అది కూడా ఒక ఇల్యూషన్ అయిపోయిందండి. ఎందుకు సబ్జెక్ట్ కరెక్ట్ గా అర్థం చేసుకోకపోతే అన్ని మార్కెట్ అయిపోయింది. అందుకు అందరూ ఎక్కువ స్ట్రెస్ చేసి సబ్జెక్ట్ కరెక్ట్ గా అవగాహన చేసుకోండి. కరెక్ట్ గా సబ్జెక్ట్ అవగాహన చేసుకుంటే ఇక్కడే ఇప్పుడే విడుదలైపోతున్నాము. పంజరంలో పక్షుల్లో కాకుండా హ్యాపీగా ఆకాశంలో విహరించే పక్షులు మనం ఉండొచ్చు ఎప్పుడు. ఈ దేహాత్మ బుద్ధిలో నుంచి మనం విడుదలైనప్పుడు. సో మనం ఏది చేసినా దేనికి చేయాలి, ఇందు నుంచి విడుదలవడానికి చేయాలి. అవి నాకు పనులు ఉన్నాయండి, నేను ఉద్యోగం చేసుకుంటామని, వంట చేసుకోవాలని, ఉద్యోగం చేసుకోవాలని, పిల్లల్ని చూసుకోవాలని, ఇలా పెద్దోళ్ళు చూసుకోవాలని, అది దేహ ప్రారంభం. సో ఏమన్నారండి, దేహం జడము. దేహం నాకు ఆకలిస్తుందని దేహం చెప్పదు, నాకు నొప్పి వస్తుందని దేహం చెప్పదు. దేహం జడం, దానికంటూ ఒక లైఫ్ యాక్చువల్గా లేదు. కానీ దానికి లైఫ్ ఏది ఇస్తుంది, మనసు ఇస్తుంది. సో నేననే తలంపు బిగిన తర్వాత దానికి అన్ని తలంపులు నుంచి ఆ తలంపుతో తాదాత్మ్యం పొంది మన జీవితం గడిపేస్తున్నాం. మొత్తం జీవితం తప్పలేదండి, అది మనకు లైఫ్ లేదు. ఇదేంటి జీవితం గడుపుతున్నాయా, ఈశ్వరుడేనండి అంటాం. మనం ఈశ్వరుడు పక్క అంటాం, కానీ బాడీ ఎవరు నడిపిస్తారు, మనం అక్కడ నడిపిస్తాం. ప్రారంభానికి అనుకున్నట్టుగా ఏమన్నారు భగవాను, పుట్టిన క్షణం నుంచి మరణించే క్షణం వరకు ఈ దేహ ప్రారంభం ప్రీ డిటర్మిన్డ్ సబ్జెక్ట్లీ అన్నారండి. సో నిశ్చితంగా ఖచ్చితంగా నువ్వు దేహం పుట్టుక నుంచి దేహ మరణం వరకు తీసిన సినిమా అన్నారు. సో దేహంతో మనకి పని లేదు, దాని పని అది చేసుకుని వెళ్ళిపోతుంది. ప్రారంభం మీద దృష్టి పెట్టకండి, శరీరం మీద దృష్టి పెట్టకండి. ఇంకా నెక్స్ట్ ఈ దేహం మీద భావన వచ్చిన కనిపిస్తుంది, దాని స్థితిలో అది లేదు. సో చైతన్యానికి నేననే భావం లేదు, శరీరానికి నేననే భావం లేదు, ఒక్క మనసుకే నేననే భావం ఉంది. అది తొలగిస్తే నీకు చైతన్యం తానుగా వ్యక్తం అవుతుంది, అంటే మనంగా వ్యక్తం అవుతుంది. ఇప్పుడు తలంలో మేము తీసుకోలేమండి, ఆ నేను ఎక్కడి నుంచి బయటకెళ్తుందో ఎందుకంటే వెళ్తాం కానీ నిజంగానే మనకు తెలియలేదు, అసలు లేదంటున్నారు, కానీ మన అనుభవంలో అన్నీ ఉన్నాయి. మరి అలాగా ప్రేమతో నీ నాన్న నుంచి భక్త భక్తులుగా చైతన్యాన్ని పట్టుకోలేకపోయినా మహాత్ముల సన్నిధి, పోయి కంపెనీ సత్సంగం అంటే నిరంతరం ట్రూత్ గురించి మనం శ్రవణం చేయగా అసలు సత్యం అది, ఇదంతా అసత్యం కదా. అసలు మన గురువులు చెప్పారు మనం శాశ్వతంగా సుఖి అయిపోవాలి. ఈ సంసారం, ఈ బాధలు, కష్టాలు ఇవన్నీ ఎందుకు కాదు. ఈవెన్ డిస్టల్ పాసుగా అన్నారు, ఇప్పుడున్న రేపు ఉండట్లేదు, రేపు ఉన్న ఎల్లు ఉండట్లేదు, మన శరీరాన్ని మనం విడిచిపెట్టి మోసం చేసి సరిపోతుంది. వారు మోసం చేశారండి, వీళ్ళు మోసం చేశారండి అని అంటారు. ఎవరెవరిని మోసం చేస్తారు, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు. మీకు నిజంగా అర్థం చేసుకుంటే సబ్జెక్టు ఎవరు మిమ్మల్ని మోసం చేయట్లేదు, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు అన్నారు.
ఎందుకు? ఆత్మ నుంచి విడిపోవడమే మనం మోసం చేసేసాం. ఇంకా బాహ్య దృష్టి విడిచిపెట్టండి. ఇంకా ఈ మనస్సుని పరిష్కారం చేయండి, ఇందుకు నుంచి విడుదల అవ్వండి అనుకుంటున్నావు కాబట్టి. అది నిజం కాదు అనే నమ్మకం నీకు కుదిరితే దాని ధ్యాస లేకుండా జీవించవచ్చు ఎలా? చైతన్యంగా. అది అద్భుతంగా ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చారండి. ఎన్ని ఉదాహరణలు ఇచ్చారు నువ్వు చైతన్యము అని చెప్పడానికి. చాలాసార్లు చెప్పాను, గోడ చూపించి గోడ ఆధారంగా ఉంటుంది, గోడ కనిపిస్తుంది, దాని మీద ఒక బొమ్మ నేను గీశాను అనుకో, దీని మీద ఒక ఆకారం గీశాను. ఇక్కడ ఒక బొమ్మ ఉన్నా లేకపోయినా గోడకి ఏమన్నా ఇబ్బంది ఉందా? లేదు. ఒక బొమ్మ గీశాను, లేకపోతే 2 బొమ్మలు గీశాను, 10 బొమ్మలు గీశాను, లేకపోతే 100 బొమ్మలు గీస్తాను. గోడ, ఈ బొమ్మలు లేకపోతే గోడ ఉందా లేదా? ఉంది. బొమ్మలు లేకపోయినా గోడ ఉందా లేదా? ఉంది. చైతన్యంగానే మనం ఉన్నాం. రూపం వచ్చినా రూపం రాకపోయినా, మనసు వచ్చినా రాకపోయినా చైతన్యంగా ఎప్పుడు మనం ఉన్నాం. ఏమన్నారంటే రూపం తుడిపేస్తాను, చైతన్యమే. గోడ చైతన్యంగా తెలుసుకుంటే ఈ బొమ్మలన్నీ కూడా దాని మీద ఆకారాలు తెప్పడానికి అస్తిత్వం లేదు. ఆకారాలు గీయచ్చు, చెరిపేయచ్చు. మీకు సమస్య ఏంటి? ఆధారమైన వస్తువు నువ్వు అయ్యున్నావు. నీకు అసలు సాగు లేదు. పుట్టుక శరీరానికి వచ్చింది, నీకు అసలు సాగు లేని తత్వం నువ్వు, ఆ చైతన్యం నువ్వు. అసలు అది లేకపోతే నేను ఉద్భవించదండి. అసలు నేననే భావన అక్కడి నుంచి వస్తుంది, కానీ అది లేకుండా ఇది రావడానికి ఆస్కారమే లేదు. సో అదే ఆధారంగా జీవిస్తున్నాం మనం. కానీ ఆధారంగా మనకు తెలియట్లేదు, ఎందుకు తప్పేసింది, మనసు తప్పేసింది. మనసుని తొలగించుకోవడం తప్ప మనకి ఇక్కడ వేరే పనే లేదండి. దానికి లక్ష్యంగా పొద్దున్న లేచిన కానించి పడుకునే వరకు ఏ తలకాయ ఏది ఎక్కుతుందో, ఏది చెబితే వీళ్ళకి అందుతుంది, ఎలా చెబితే వీళ్ళకి అందుతుంది అని హోంవర్క్, ఎఫర్ట్, టీచింగ్ అంతా ఆయన చేసి మనం శుభ్రంగా 3 చోట్ల ఫుడ్ పెట్టి హ్యాపీగా నిద్రపోమని మెరుగుతూ ఉండి పని లేని టైంలో ఆయన దగ్గర కూర్చోబెట్టుకుని శ్రమ లేకుండా, అంటే నువ్వు ఎంత హ్యాపీగా ఉండాలి, ఎంత సుఖంగా ఉండాలి, ఎంత శాంతిగా ఉండాలి, మన పిల్లలకి మనం మంచి సుఖంగా ఉండాలి, ఏదైనా కొత్త బెస్ట్ కొని పెట్టాలి, ఏదైనా యూనివర్సిటీకి వెళ్తే మంచి యూనివర్సిటీకి వెళ్ళాలని అనుకుంటాం కదా. అలా ఏంటంటే అసలు హైయెస్ట్ ఆత్మజ్ఞానం వీళ్ళకి నేను ప్రసాదం చేయాలి. అంటే తల్లిదండ్రుల కన్నా అంటే ఇన్ఫినిటీ ఆయన ప్రేమ. దీన్ని మెషర్ చేయొచ్చు, అది మెషర్ చేయలేము. అంతలా ఆయన ప్రేమించి మనకి బోధించి జన్మంతా మనతో తోడుండి మనల్ని చేపట్టుకుని నడిపించి ఈ మార్గం అంతా వెళ్ళిపోతే మనం అక్కడే ఉంటాము, మస్తకంలో వద్దు హృదయంలోకి వెళ్ళిపోదాము, ఎప్పుడు గాఢ నిద్రలో కాదు మెలకుగా ఉండగానే. అది పల్సపరచాలి. అంటే పరమ పవిత్రమైన మనసు తప్ప ఆత్మాకారం చెందదు. పవిత్రత ఎలా చేకూరుతుంది? నామ సంకీర్తన వల్ల అవుతుంది, నేననే విచారం వల్ల అవుతుంది, సత్కర్మ నిష్కామంగా చేయడం వల్ల అవుతుంది. అంటే అదే ధ్యేయంగా సిన్సియర్ గా మనం ఇది పొందాలి, మన గురువు చెప్పాడు అని వైరాగ్యం అభ్యసిస్తూ ఉంటే సహజంగా జాబ్ ఒకసారి ఇంకోటి ప్రయాణం మొదలైన తర్వాత ఒకసారి మనసు అంతర్ముఖమైంది, లోపల వస్తువు తాలూకు రుచి కనుక సాధన చూస్తే అండి విడిచిపెట్టలేదండి. ఎందుకు? అది అద్వైత అమోఘమైన శాంతి. ఇంత శాంతి పెట్టుకుని ప్రపంచంలో ఈ వ్యక్తి ఎక్కడికి పరిగెత్తున్నాను నేను పుట్టినప్పటి నుంచి ఏదో చేసి పొందేద్దాం, ఎక్కడికో పరిగెత్తుకొని వేద్దాం, ఎక్కడో అనుకుంటామండి. ఎక్కడో లేదు, మనం తీసేస్తే ఉన్నదే. ఇదే అర్థం చేసుకున్నారు. నువ్వు చెయ్యి, నీకు ఏది కావాలంటే చెయ్యి, నీకు ఏదంటే చెయ్యి. ఎందుకు చేస్తున్నావో తెలిసి చెయ్యి. ఏదో వాళ్ళు వెళ్ళాం కదా మనం ఎదుగుతాం, ఆ ప్రపంచంలో చేస్తారు కదా మనం చూసేద్దాం. అది కాదు. మీరు ఎన్ని దీపాలు మనకి ప్రతి సంవత్సరం దీపం వెలిగిస్తారు. ఎందుకు వెలిగిస్తారు? సూచన ఏంటి అంటే నువ్వు లోపలి అసలు ట్రూ లైట్, ఎటర్నల్ లైట్ ఆ చోటు ఇక్కడే ఉంది.
అది వెలిగించడం ఎందుకు అంటే ఆయన అహంకారాలన్నీ తీసేసుకుంటాడు అని చూపించడానికి గుర్తుగా నిలబడ్డాడు ఆయన అక్కడ. అహంకారం ఎక్కడ తీస్తాడు? మనలో ఉన్న అహంకారాన్ని తీసేస్తాడు. అసలు ఉన్నాడు ఆయన చుట్టూ తిరుగుతుంటే ఇక్కడ ఉన్నది అక్కడ ఉంది, అక్కడ ఉన్నది ఇక్కడ ఉంది కాబట్టి ఈ మధ్యలో ఉన్నది తొలగిపోతుంది. ఏదైతే అడ్డుస్తుందో తొలగిపోతుంది. ఒకసారి ఈ మబ్బులు పట్టేస్తే దీపం కనిపిస్తుంది వెంటనే. కాబట్టి ఇప్పటికి మబ్బు తొలగేసరికి కనిపిస్తుంది దీపం పెట్టేసుకుంటాం అని నీలో ఉంది. అంటే నువ్వు వర్షిప్ ఏదైతే భాగంగా వర్షిప్ చేస్తావో అది నీలో ఉంది, అది నీవై ఉన్నావు. ఈ బాడీ ఈజ్ అ టెంపుల్. ఇది ఈ టెంపుల్ అంటే గుడి లాంటిది, దానిలో ఈశ్వరుడు ఉంటాడు అనే భావనతో నువ్వు రోజు జీవించే జీవితం మెడిటేషన్ చేసుకోవాలండి, ఎలా చేసుకోవాలండి? నువ్వు ఏది చేసినా మెడిటేషన్ దేంతో చేస్తున్నావు? మనసుతో చేస్తున్నావు. చేస్తే ఏదో పొందివి కాదు. నువ్వు దేనికి చేస్తావు, దేంతో చేస్తావు, తొలగించుకోవడానికి చేస్తావు. ఇది అర్థం చేసుకోమన్నారు. నువ్వు ఒక పని చేసినా, ఒక మాట మాట్లాడినా, ఒక క్రియ చేసినా మనసు పెరుగుతుందా తగ్గుతుందో చూసుకుంటూ చేయి. మనసు పెంచుకుంటున్నావు అనుకో, ఆల్రెడీ పెరిగి నది వృక్షంలో పెరిగిపోయి ఓడలు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయినాయండి. విత్తనంతో మొదలయ్యి మహావృక్షం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ విత్తనం తండ్రిగా చాలి బూడిదైపోవాలి. అంత మహావృక్షం బూడిది ఎప్పుడయ్యేదండి? ఏమీ లేదు. దేని మీద ఆధారపడి వెళ్ళింది అంత వృక్షం? నేను మీద ఆధారపడి అంత వృక్షం అయిపోయింది. ఆ నేను ప్రశ్నిస్తే మొత్తం కుప్పకూలిపోతుంది. అయితే నేను కొంచెం ఎంటర్ చేస్తే అది క్వశ్చనింగ్ కావాలి. అంటే అన్ని వ్యాపారాలు చేసేస్తూ నేను ఏమంటే ఏం లేదు అక్కడ, దానికి అవసరం లేదు, ఆ క్వశ్చన్ అర్థమో లేదు. అంటే నువ్వు ప్రశాంతంగా ఉండి, నువ్వు క్వైట్ గా ఉండి, నువ్వు నిశ్చలంగా ఉండి, తానుగా సత్వగుణంతో నువ్వు ఉన్నప్పుడు, శాంతిగా ఉన్నప్పుడు ఆ మనసు ఎక్కడి నుంచి వస్తుందని దృష్టిస్తే దాని మోహానికి వెళ్తుంది. అది వాళ్ళ వ్యవహారం చేసి నేనేమంటే అది అని తలంపులో అదో తలంపు. మనసు దరిద్రానికి కారణము తలంపులు. మనతో అట్లాగైనా పిల్లలు లేవు, మనసుని ఊరి పెడతాం. ఊరి పెడితే ఈ భూత నాకు మ్యాషనేషన్ వచ్చేసిందండి. అది బాగా తల్లికి వచ్చింది. ఇప్పుడు అలా అహంకారం వచ్చేసింది. నేను పోషిస్తాను నేను చంపేయడానికి. ఏ చంపేయడానికి? అహంకారాన్ని చంపేసి కావలేదు. ఆస్తి తప్పేసి దీన్ని పుట్టించేస్తుంది అన్నమాట. అలా కాదు, అలా కాదు. అసలు మనసు అంటేనే మనసు. నువ్వు దీన్ని ఇరేజ్ చేసుకోవడం తప్ప, దీన్ని నువ్వు ఖాళీ చేయడం తప్ప నీకు వేరే పని లేదు. అదే అన్నా, నీ ఇల్లు మొత్తం సామాన్లు పెట్టేసి కూర్చోడానికి ప్లేస్ లేదు, పడుకోవడానికి ప్లేస్ లేదు, గురువులు రమ్మని ఇంటికి ఆహ్వానిస్తే ఆయన అడుగు పెట్టడానికి ప్లేస్ లేదు అనుకోండి, ఇంకా లోపలికి వచ్చి అలా కూర్చుంటాడు. నువ్వు ఖాళీ అవ్వు. కానీ మొత్తం ఖాళీ చేయలేకపోవచ్చు. కొంత ఖాళీ చేసి ప్లేస్ ఇస్తే నేను కూర్చొని పెట్టి ఖాళీ చేస్తాను. కొంచెం ఒక సీరియస్ని ఖాళీ ఇవ్వు. ఎందుకంటే ఆయన సర్వసమర్థుడు, సర్వశక్తివంతుడు. ఒక చైర్కి ఆస్కారం ఇచ్చాడంటే మొత్తం ఆయన వింటాడు. మనం చైర్కి ఆస్కారం ఇవ్వట్లేదు, మనం కూర్చుని ఉన్నాం. మేము కూర్చుని బౌలింగ్ చేస్తున్నాం కూడా. అందుకే అన్నారండి, నువ్వు అర్థం చేసుకోకుండా నువ్వు ఏది చేసినా ఉపయోగం లేదు, ఒకటి లేని ఉపయోగం. అది తెలుసుకుని చేస్తే అంతా ట్రెషర్. అది చెప్తాడు. ఏదైతే అశాంతం అనుకుంటున్నావు అల్చబడిపోయి నువ్వు లోకంలో వస్తువు కోసం నువ్వు చేసే సిన్సియర్ ప్రయత్నం మొదలు పెడితే ఏదో చిన్న ఎఫెక్ట్ కింద అనిపిస్తుంది నీకు. దాని రుచి అందాక అసలు ఎఫెక్ట్ చేయడం ఉండలేమా? ఎందుకు శాంతి తెలిసింది. అది నేను పొందాలి. ఇదంతా కాదు బాబా, ఇదంతా నాకు వద్దు, నేను ఈ శాంతి పొందుకోవాలి అని దానికి అర్థమైతే మెల్లగా వదిలించుకుంటుంది. అది
ఇక్కడే సుఖం ఉంటుంది, ఇక్కడే కనిపెడతా ఉంటుంది. సో ఆ సుఖం ఆలోచించాను కదా, ఆయన దగ్గర డిపెండెంట్ హ్యాపీనెస్ పొందాం మనం అందరం, బాధ్యతగా అనుకున్నాను. కానీ పొందిన నువ్వు శాంతి అంటే భౌతికంగా నువ్వు పొందే ఏదైతే ఆనందం ఉందనుకున్నప్పుడు అది కూడా హృదయం నుంచి వచ్చిన తప్ప బయట లేదు. సోర్స్ ని సుఖానికి శాంతికి సోర్స్ ఒక హృదయమే. ఇప్పుడు బయట నువ్వు సినిమా చూసావు అనుకోండి, పోనీ బయట ఉంది అనుకుంటున్నావు నువ్వు, బయట సుఖం సినిమా చూస్తే సుఖం ఉందనో, లేకపోతే బిర్యానీ తింటే సుఖం ఉందనో, జిమ్ తింటే సుఖం ఉందనో, అంటే ఈ ఇంద్రియాలకి భోగిస్తే సుఖం ఉందనో నువ్వు అనుకుంటున్నావు. అలాగే అనుభవించే సుఖం కూడా ఆత్మలేనిదే, విషయానికి సుఖం లేదు. ఎందుకు ఇది కూడా జాగ్రత్తగా అర్థం చేసుకున్నది. ఏమవుతుంది, నీకు ఇష్టమైంది నువ్వు విన్నప్పుడు, నీకు ఇష్టమైంది నువ్వు చూస్తున్నప్పుడు, నీకు ఇష్టమైంది నువ్వు తింటున్నప్పుడు ఏమవుతుందంటే మనసు అంటే ఒక్క నిమిషం వెళ్ళి ఆత్మలో ఒక ములుగు పొయ్యి వస్తుందండి. ఆ టెంపరీ శాంతి ఏదైతే ములుగు వస్తుందో ఆ శాంతిలో కూర్చొని భలే ఉంది జిమ్ అనుకుంటున్నాను. జిమ్ములకు లేదండి, మనుషులు వచ్చిన శాంతి బయట లేదు. లోపల శాంతి బయట వస్తుందని నువ్వు నమ్మి ఒకటి కాకపోతే ఒకటి ఆరోగ్యంగా ఉన్నావు నువ్వు సుఖానికి. గురువు సమక్షంలో ఏం జరిగింది, నువ్వు జిమ్ తినకపోయినా, చెడు ముక్క తినకపోయినా, సినిమా చూడకపోయినా, ఇంద్రియాలన్నీ పడుతున్నా, మనసు పడుతున్నా, అద్భుతమైన శాంతి. మన ఇల్లు గుర్తు రాదు, మన పరిసరాలు గుర్తుకు రాదు, మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నాం కదా, బాడీ స్ట్రోమ్ లేదు కదా, ఎక్కడికి వెళ్తే అక్కడ మెకానికల్గా వెళ్ళిపోవాలి. అది ఏదో అది ప్రయత్నపూర్వకంగా కాదు, తిట్టుకున్నా మనకి సంబంధం లేదు. ఎందుకు నేను చేస్తున్నా బాగా అడిగలేదు, ఆయన వెళ్ళిపోతాం అంటే అడ్రస్ కూడా తెలిసిపోయేదండి. అడ్రస్లు ఇచ్చినా పేదలకు సరిపోతే వెళ్ళలేదు. ఎలా వెళ్ళిపోతుంది, ఎక్కడితో మిగులుతావు, ఏం లక్ష్యం అద్భుతమైన ప్రేరణ కాబట్టి దేశ కాలంలో పరిస్థితులతో డిస్టెన్స్తో నైట్తో సంబంధం లేదండి. అది ఆయన ఉన్నారు కాబట్టి, ఆయన ఉన్నారు కాబట్టి ఆయన ప్రేరణ వెళ్ళిపోయారు. అలా ఇప్పుడు ఎవరికి అడ్రస్ ఎదుర్కొనేవాడు బాబు. అది లొకేషన్ పెట్టిన పక్షం లేదు, రోడ్డు కాబట్టి అక్కడ రైల్వే స్టేషన్ మధ్య ట్రాక్ మధ్యలో జీపీఎస్ నమ్ముకుంటుంది. అలాగే టెక్నాలజీ నీ బాడీ పుట్టించేది ఏదైనా కూడా నీకు లోపలికి సుఖపడేది ఒక ఆత్మ విద్య తప్ప ఏ విద్య నేను సుఖపెట్టలేదు. సో ఆత్మ విద్యను శ్రవణం చేస్తూ ఉంటే నీ మనసు పలుకు పడే కొద్ది నీకు శాంతి, లోపల శాంతి ఆధారపడిన శాంతి కాకుండా ఆధారపడని సుఖం నువ్వు ఎప్పుడైతే అనుభవం తెచ్చుకున్నావో అది విడిచిపెట్టలేవు. నువ్వు విడిచిపెట్టావు, అది విడిచిపెట్టవు. సో అక్కడ వరకు నువ్వు జాగ్రత్త. ఆడుతున్న చాలు ఇక్కడ లైఫ్ రాదంటారండి. అసలు కోవిడ్ తర్వాత మనం జీవించడమే గొప్ప అద్భుతం. ఎంతమంది మన కళ్ళు ఎదుర్కొంటే చిన్న చిన్న పిల్లలు వెళ్ళిపోయారు. మనకి రేపు రూపు లేదు. గత అన్నారు, ఫాస్ట్ గోడ కట్టేయండి, అయిపోయిన సినిమాని మళ్ళీ ఏం పెట్టుకుంటారు, భవిష్యత్తులో ఏం జరగాలో ప్రీ డిటర్మెంట్, ఫ్యూచర్ లో మేడల్ కట్టుకు, జరిగిపోయిన గతాన్ని పక్కన పెట్టు, ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ లో నువ్వు జీవిస్తూ ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకో. ఎలా సద్వినియోగం చేసుకో? మనస్సుని పక్కన పెట్టి జీవించడం, శరీర భావాన్ని పక్కన పెట్టి జీవించడం, శరీరమే కేంద్రంగా కాకుండా చైతన్యం కేంద్రంగా జీవించడం నేర్చుకోవడం. అంటే ఇటు నుంచి ఒక మలుపు ఎలా మలుపుంటే చూపించుకోవాలి. ఎప్పుడు ఉన్నదే అనుగ్రహం. అది గుర్తించాలి అంటే అహంకార రహితం అయితే అది గుర్తిస్తాం. అహంకారం రహితం అవ్వకపోయినా అనుగ్రహించాలి. మీరు ఇండిపెండెంట్ అయిపోవాలన్నా, అసలు భౌతికంగానే మనం చాలా ఇండిపెండెంట్ గా ఉండాలనుకునేవారండి. అంటే ఎవరి నాన్న మీద వాళ్ళు నిలబడాలి, వారి చేతి బిడ్డల్లా మీరు ఉండకూడదు. ఎవరు చెప్తారు నమ్మేసి ఏం చెబుతారు వెళ్ళిపోతే ఇంక అసలు ఇంక మీకు భగవంతుడు వివేకం ఎందుకు ఇచ్చాడు, మీకు తెలివి ఎందుకు ఇచ్చాడు, గొర్రె ఇచ్చాడు కదా. జంతువుల్లో మనము ఉంటే మనకి వాటికి ఏంటి తేడా, ఇంకా వాటికంటే మనమే హీనం.
అంటే ఇచ్చిన జన్మను ఉపయోగించుకోకపోతే కరెక్ట్ గా. ఎందుకంటే ఇప్పుడు జంతువులు ఉన్నాయనుకోండి, దాని ఆహారం కోసం కోసం వెనకాడుతుంది, తినేస్తుంది, మర్చిపోతుంది. మన అహంకారం అలా కాదు, మొత్తం కనిపించింది పోగి చూసుకొని స్టోర్ పెట్టి దాని నుంచి ప్రవర్తిస్తూ ఉంటుంది. అంటే ఇది చేసేస్తుంది జడ్జిమెంట్. ఈ నీలం చీర కట్టుకున్నవాడు పలానా, ఈ ఆరెంజ్ చీర కట్టుకున్నవాడు పలానా, ఆవిడ మంచి ఆవిడ, ఈవిడ చెడ్డావిడ, లేకపోతే ఆవిడ లక్షణాలు ఇలాగండి, అవి పడలేకున్నాడు. అసలు ఎక్కడండి నేననే తలంపు, ఈ శరీరం నేననే భావన అంటే ఒక స్టెప్. చైతన్యం నుంచి నువ్వు విడిపడ్డావు ఫస్ట్ స్టెప్. విడిపడ్డాక ఈ దేహాన్ని నేను అనుకున్నావు రెండో స్టెప్. దేహం వచ్చాక ప్రపంచం వచ్చింది మూడో స్టెప్. మూడో స్టెప్కి వెళ్ళాక ఆవిడ అంటే నువ్వు సెపరేట్ అయ్యి, అంటే ఇతరులు ఉన్నారు, నువ్వు వేరు ఇతరులు వేరు అని నువ్వు నమ్మేసి తీర్మానాలు మొదలు పెట్టామండి పుట్టినప్పటి నుంచి. అరే నువ్వు జడ్జి పోస్ట్ ని నువ్వేంట్రా కూర్చుని జడ్జి పోస్ట్ నిర్వహిస్తున్నావు, నువ్వు వచ్చింది ఎందుకు, ముందు జడ్జిమెంట్లు ఆపేసి ముందే చూడండి. జడ్జిమెంట్లు చేయడానికి ఇక్కడికి రాలేదు, నువ్వు అసలు నువ్వెవడో తెలుసుకుని నువ్వు పరిష్కారం చేసుకుని బయటికి వెళ్ళిపోరా అంటే, నేను ఇక్కడ కూర్చుని ఆడిలాగా ఈడిలాగా అని నేను చెప్పుకుంటూ కూర్చుంటే కాలం అంటే విలువైన కాలాన్ని అక్కర్లేని విషయాలకి వాడేస్తే ఈశ్వరుని అవమానించినట్టు అన్నారండి. భగవాన్ అంటూ మన మనసు పూర్తిగా నోట్తో శోధించేసే కుదరదు. సో నీ స్మరణ హృదయపూర్వకంగా ఉండాలి, నీ భక్తి పక్కవాడికి తెలియక్కర్లేదు. నీ గుర్తింపు కోసం నువ్వు ఒక మంచి పని చేసినా, పెద్ద పెద్ద కార్యాలు చేసినా, ఒక 10 మందికి నువ్వు భోజనం పెట్టినా, లేకపోతే ఒక విద్య అంటే టీచ్ చేసినా, లేకపోతే నువ్వు మేడలు కట్టినా, స్కూల్స్ కట్టినా, కాలేజెస్ కట్టినా, నువ్వు తవ్వించిన ఎన్ని మంచి కార్యాలు చేసినా నువ్వు చిత్తశుద్ధి కోసం చేస్తున్నావా, నీ పేరు రావడం కోసం చేసుకుంటున్నావా, అది చూస్తాడు ఈశ్వరుడు. ఇప్పుడు మంచి పనులు బిజినెస్ మెన్లు చేయొచ్చు, పొలిటీషియన్స్ చేయొచ్చు, లోకంలో పెద్ద పనులు బోల్డ్ మంది చేస్తారు. భక్తుడు చేయవలసింది ఏంటి? చిత్తశుద్ధిని సంపాదించుకోవడం. మంచి పని దేనికోసం? చిత్తశుద్ధి కోసం. అదేవిధంగా నాకు కీర్తి వస్తుందని కాదు. నువ్వు కీర్తి కోసం కనుక నువ్వు ఏ పనైనా చేశావా, నీకు భగవంతుడికి సంబంధం లేదన్నారు. నీకు భగవంతుడికి ఎట్టి సంబంధము లేదు. నీ కీర్తి ఇక్కడ నువ్వు అనుభవిస్తావు భూమి మీద, నీకు 10 మంది వచ్చేది 10,000 మంది వస్తారు నీ శ్మశానానికి, నీ బాడీ కాల్చినప్పుడు. అక్కడికి వెళ్ళాక నువ్వు ఎవడో నాకు లేదు అవతల పో అంటాడు ఈశ్వరుడు అన్నారు. ఎందుకు? నీ ఉద్దేశం ఏంటి? నువ్వు ఏ ఉద్దేశంతో పని చేసావో ఆ ఉద్దేశాన్ని భగవంతుడు చూస్తాడు. బయట ప్రపంచం అయ్యి బాబు ఇవి చాలా గొప్ప ఆవిడండి, ఇవిడి ఎన్ని గొప్ప కార్యాలు చేశారో, ఫలానా అని ఎంత గొప్ప అయినోనండి, ఎన్ని ఘనకార్యాలు చేసేసారోనండి, ఆయనకి డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోతాడండి అని మనం అనుకోవచ్చు. ఈశ్వరుడు దృష్టిలో అది 0 అన్నారు. ఎందుకు? నీ ఉద్దేశం చిత్తశుద్ధి, నీ ఉద్దేశమా 10 మందిలో నేను గుర్తింపబడాలని నీ ఉద్దేశమా? అది పక్కవాడికి చెప్పక్కర్లేదండి. మన మనసు మన సాక్షి. నీ సాక్షికి నీకు తెలుస్తూనే ఉంటుంది. నువ్వు తెలిసి చెయ్యి చేసినా, సో తెలిసి చెయ్యి. నీకు తెలియదు, గురువు తెలియజేశాడు కదా. మనం మొద్దులమే కానీ కూర్చోబెట్టి ఒళ్ళు కూర్చోబెట్టి అక్షరాభ్యాసం చేయించారు కదా. ఆయన ఎన్నిసార్లు దిద్దించారు. సో దిద్దించి ట్రూత్ గురించి అంతలా ఉండరా బల్లలు బుద్ధి పాప ఆదివారం పుస్తకాలు అంటే ఆవేశంగా చెప్పేసేవారు. అంటే మీద పడిపోయి సింహం మీద పడిపోయినట్టు ఇంత పొందరా, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, అది పొందకపోతే సత్యజ్ఞానం లేని ఈ జన్మ ఫలమేమి ఎప్పగా రావేలా అరుణాచల, ఈ సత్యజ్ఞానం పొందకుండా ఈ జన్మ వెళ్ళిపోతుంది అంటే నేను ఎంత లాస్ లో ఉన్నాను. ఇఫ్ యూ డోంట్ రియలైజ్ ది ట్రూత్ హియర్ అండ్ నౌ యువర్ లాస్ ఇస్ గ్రేటెస్ట్ అన్నారండి. అంటే నీ నష్టం వెలకట్టలేంది. అయ్యో నాకు బ్యాంక్ బ్యాలెన్స్ గోల్డ్ ఉందండి, గోల్డ్ కోర్స్ ఉందండి, 4 బిల్డింగ్లు ఉన్నాయండి, 4 కార్లు ఉన్నాయండి, ఈ కారే వెళ్ళిపోతుంది కదా, ఈ వెహికలే వెళ్ళిపోతుందండి రేపు మాకు, ఇది నిజం అనుకుని నువ్వు నాకు బయట ఉన్నాయండి, నాకు ఇది ఉంది, నాకు అది ఉంది. అసలు నువ్వెవరు? పడుకుంటే శవం అయిపోతుంది శరీరం. నిద్దట్లో
నీకు ఏ స్పృహ లేకుండా నువ్వు సుఖంగా ఉన్నావు కదా, మెరుపుడు ఎందుకు సుఖంగా ఉండలేకపోతున్నావు ఒక్కసారి ప్రశ్నించుకుంటే అరే నేను చాలా మోసం చేసేస్తున్నాను అర్థమవుతుంది. అంతేగాని 6 రోజులు వెళ్ళిపోయాం 10 రోజులు ఉన్నాం, ఎన్ని ప్రదక్షిణలు చేసి 4 5 భగవాన్ అసలు రోజు పారాయణకి వెళ్ళిపోయాం, మెడిటేషన్ హాల్లో రోజుకి 2-3 గంటలు కూర్చున్నాం. ఏం చేశారు, ఎందుకు చేశారు అంటే కౌంటింగ్ కోసం మనం ఎన్నిసార్లు అరుణాచలం వెళ్ళాం, ప్రతి దీపాన్ని మనం వెళ్ళామా, వాళ్ళు వెళ్ళే మనం వెళ్ళామా లేదా, ఎందుకండి ఎలాగో మార్కెట్ లో ఉన్నాము, ఆధ్యాత్మికంగా కూడా మనం మార్కెట్ అయిపోతే ఎందుకు వెళ్తున్నాం, మనం ఒక క్షేత్రానికి వెళ్తే ఎందుకు వెళ్తున్నాము, ఒక పని చేస్తే ఎందుకు చేస్తున్నాము, ఒక మాట మాట్లాడితే ఎందుకు మాట్లాడుతున్నావు, నీ అహంకారాన్ని పెంచుకోవడానికి మాట్లాడుతున్నావా, నువ్వు శాంతిగా అయ్యి ఎదుటి వాళ్ళని శాంతిగా ఉంచడానికి చేసుకుంటున్నావా, నీ వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదు. నెంబర్ 1. ధర్మం అంటే ఏంటి అంటే వ్యాసుడు అంటే ఫస్ట్ అంటే గురు పూర్ణిమ వ్యాస పూర్ణిమ ఫస్ట్ ప్రథమ గురువు అంటారు కదా. ధర్మం అంటే ఏంటి అంటే కాలానికి అనుగుణంగా యుగానికి అనుగుణంగా ధర్మం మారుతూ ఉంటుందండి. కానీ అసలు ట్రూ ధర్మం ఏంటి అంటే ఎదుటివాడు నీకు ఏదైతే చేయకూడదు నువ్వు అనుకుంటావో అది నువ్వు ఎదుటివాడికి చెయ్యకు. బేస్ సింపుల్ అండి. నీకు ఎక్కడో నేను తరపు వరకు వెళ్ళిపోక్కర్లేదు, మనకు అర్థం కాకపోయినా పర్వాలేదు, ఎదుటివాడిని ఇబ్బంది పట్టితే ఏదైనా ఉంటే నీ లోపల నువ్వు పడు అంతే తప్ప పక్క వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తారు. మనం బతుకంతా చేసేదే డిస్టర్బెన్స్ అండి. పోనీ మనకి మనసు డిస్టర్బ్ అవుతున్నాం అనుకోండి, అరే డిస్టర్బెన్స్ ఉంటే ఇంత దరిద్రంగా ఉంది కదా, నా దరిద్రాన్ని నేను కూర్చుని నేను పరిష్కారం చేసుకుందాము, పక్కోళ్ళ మీద పడకుండా, పక్కోళ్ళని ఇబ్బంది పెట్టకుండా, పక్కోళ్ళని విమర్శించకుండా నా పని నేను చూసుకోవాలి కదా. ఈ ఇచ్చిన అవకాశాన్ని నేను ఉపయోగించుకోకుండా వెళ్ళిపోతే యువర్ లాస్ ఇస్ ది గ్రేటెస్ట్ అన్నారండి. ఎందుకు మనకు అర్థం అవ్వదని ఇలా బల్లలు బుద్ధి చెప్పారండి. ఆయన బుద్ధి 50 ఏళ్ళు భగవాన్ బుద్ధి వెళ్ళినా తర్వాత 60 ఏళ్ళు గురువు గారి బుద్ధి వెళ్ళిపోయినా మన బుద్ధి అంటే ఎలాగండి. బుద్ధి శుద్ధవకుండా అంతర్ముఖ దృష్టి రాదు. అంతర్ముఖ దృష్టి రాకుండా మనసు సూక్ష్మాతి సూక్ష్మం అయిపోవాలటండి. మనసు ఎప్పుడు అవుతుంది అది. అసలు నామం చేసుకోవడానికి మనకి ఏంటండి ప్రాబ్లం? మాయ చేసుకునే కదండి. ఎందుకు అక్కడ ఏదో ఉంది, ఇక్కడ ఏదో ఉంది, ఇదేదో చెప్పుకుందాము, ఏదో కాలక్షేపం చేసేద్దాము, బతుకున్నాం కదా ఏదో కాలక్షేపం చేసేద్దాం, ఏదైనా కష్టం వస్తే అయ్యో 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 అప్పుడు సత్సంగం, అప్పుడు గురువు గారు అంటే కాలక్షేపానికి చెయ్యకు, నువ్వు సిన్సియర్ గా ఉండు. ఎందుకంటే సిన్సియర్ గా నువ్వు ఒక అడుగు వేస్తే అద్భుతాలండి. ఇన్నర్ లైఫ్ కనుక నీకు అవలంబించుకుంటే లోపల అమోఘమైన వెల్త్ ఉంది. అసలు బయట వెల్త్ సృష్టి అంతా అంటే సమస్త సృష్టి నీకు రాసిచ్చేసినా ఇది తూచి కనిపిస్తుంది అంటండి. ఆ లోపల సుఖం ఒక్కసారి అనుభవంలోకి తెచ్చుకుంటే అసలు దీనికి మించి కానీ దీనికి సంబంధించి కానీ ఏది లేదు, ఇది పొందాలని కాంక్ష పుడుతుంది. నువ్వు దానికి కొంచెం రుచి చూస్తే, నువ్వు అన్ని రుచులు చూసేస్తున్నావు బాహ్యంగా, నువ్వు దాని రుచి చూస్తే, ఏ రుచి చూస్తే ఇంకా ఏ రుచి నువ్వు అక్కర్లేదనుకుంటావో అది నీవై ఉన్నావు. అక్కడికి రా. కమ్ హోమ్ అట్ లాస్ట్ యూ హావ్ కమ్ హోమ్ అని ఎవరు నాన్నగారు అక్కడ తిరిగేసి ఆ గురువు దగ్గరికి ఈ దగ్గరికి తిరిగేసి నాన్న తిప్పులు పడిపోయి యోగాసనాలు వేసేసి ఆ నొప్పులు వచ్చేసి లేని నొప్పులు, ఉపవాసాలు చేసేసి ఏకాదశి ఉపవాసాలని, ద్వాదశ ఉపవాసాలు, ఇంకా కార్తీక మాసాలని, చెరువుల్లో మొదలు అన్నీ చేసేసామండి. అయ్యో తిప్పలు చాలా పడ్డావురా, దేనికోసం పడ్డావో తెలుసుకో. సింపుల్ గా నీ శరీరాన్ని ఎక్కువ కష్టపెట్టక్కర్లేకుండా ఉపవాసం నడిచేవారు కాదండి గురుగారు. మితంగా ఉండు, మితంగా తిను, మితంగా నిద్రపో, మితంగా సంభాషణ చెయ్యి, అవసరానికి అనుగుణంగా చెయ్యి. ఇలా జీవిస్తూ ఉంటే క్రమేపీ నువ్వు అక్కడికే వెళ్తావు. సో గమ్యం దగ్గరికి వెళ్ళడం అనేది ముఖ్యం. గమ్యం దగ్గరికి వెళ్ళడానికి ఎవరు అడ్డొస్తున్నారు? బాహ్యంగా ఎవ్వరూ ఉండట్లేదు నీకు, నువ్వు తప్ప. సో వెళ్ళి ఎవరితో దెబ్బలాడతాం ఇప్పుడు? అంటే ఈ మాత్రం కామన్ సెన్స్ లేకుండా నువ్వు జీవించేసి ఆత్మజ్ఞానంగా గురువు ఇచ్చేస్తాడంటే ఎక్కడి నుంచి వచ్చేస్తాడు, ఎలా ఇచ్చేస్తాడు? మబ్బుగా నువ్వు ఉండిపోయి ఆ మబ్బుని తొలగిస్తాడు అని నువ్వు మబ్బుగానే జీవించేస్తూ ఉంటే, అరే మబ్బు తొలగించుకోరా, వివేకం ఇస్తున్నాను, అనుగ్రహం ఎప్పుడు ఉంది. ఈ వివేకాన్ని వైరాగ్యాన్ని నువ్వు ఆధారంగా చేసుకుని అభ్యాసం చేస్తే అది పొందుతావు. నువ్వు అభ్యాసం చేయకుండా నువ్వు కొనుక్కునే వచ్చేస్తుంది, ఏమొచ్చేస్తుంది?
వాళ్ళకంటే సిద్ధంగా ఉన్నారనేవారండి. అండ్ మీ టు గో యూ టు లివ్ అనేవారు. ఎందుకు? ఆయన వెళ్ళిపోయాక కాలక్షేపం చేయడానిక అంత సబ్జెక్ట్ చేసి మీ టు గో యూ టు లివ్, మీ టు గో యూ టు లివ్ అనేవారండి. ఎన్నో సందర్భాలు. ఇదేంటి ఎలా అంటే ప్రారంభంలో మీరు ఇంకా ఉండవలసింది ఉంది. ఆ ఖర్చు అయ్యేదో ఖర్చు అయిపోనివ్వండి, మీరు ఇందు నుంచి విడుదల అయిపోండి. ప్రారంభం మీరు కాదు, లోపల ఉన్న చైతన్యం మీరు. మీరు అదిగా ఉండడానికి ఈ కాలక్షేపం కాకుండా నువ్వు ప్రెషస్ గా ఈ టైం ఉపయోగించుకుని దాటి వచ్చి నాలో 1 అయిపో. అయిపోయి నాన్నగారు లేకపోతే ఏంటండి, మరి ఉన్నాం కదండి. ఆయన శరీరం వెళ్ళిపోయిన సుఖంగా శుభ్రంగా ఉన్నాం కదండి. అందరం ఉంటాము. ఎందుకు? మన నేచర్ సుఖం. సుఖంగా ఉండదు అంటలేదు, సుఖంగా ఉండి అందరూ ఉన్నారు. బీ హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్, బీ హ్యాపీ విత్ ది వరల్డ్, బీ హ్యాపీ విత్ గాడ్ అని 3 ముక్కలు చెప్పేశారు ఫిజియోథెరపీ వాడికి. లాస్ట్ లో అండి పాపం శరీరం సహకరించట్లేదు. అంటే కూర్చోబెట్టవలసి వస్తుంది, పట్టుకోవాల్సి వస్తుంది నలుగురు. ఆ టైంలో ఫిజియోథెరపిస్ట్ అడిగారు నాన్నగారిని, నాన్నగారు మీరు భగవంతుడు శరీరం దాల్చి వచ్చి ఆయన నోటంట భగవంతుడు వాక్కు పలుకుతారు అని మీ భక్తులందరూ చెప్పుకుంటున్నారండి. మీ గురించి చాలా ఖ్యాతి ఉంది, నేను విన్నాను. నేను భక్తుల్ని కాదు, ఏదో మీ బాలేదంటే ఫిజియోథెరపీ చేయడానికి వచ్చాను, నాకు ఏమీ తెలియదు. 3 ముక్కల్లో నేను ఎలా జీవించాలో చెప్పండి అన్నాడు. ఏంటి మాట కూడా పాపం సరిగా రావట్లేదు, నీరు పట్టి ఒళ్ళు ఉబ్బిపోయి ఉన్నారు. ఆత్మకి శరీరం ఏంటి, ఉబ్బిపోవడం ఏంటండి అంటే మనకి అనిపిస్తుంది. ఎందుకు? ద్వైత బుద్ధితో ఉన్నాం కాబట్టి. అప్పుడు ఓపిక తెచ్చుకుని, ఎనర్జీ తెచ్చుకుని, బీ హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్, నీతో నువ్వు సుఖంగా ఉండు. బీ హ్యాపీ విత్ అదర్స్, ఇతరులతో నువ్వు సుఖంగా ఉండు. బీ హ్యాపీ విత్ గాడ్, ఈశ్వరుడితో నువ్వు సుఖంగా ఉండు. నువ్వు సుఖంగా లేకుండా అడ్డుచ్చేదెవరు? నీ తలంపే. అది తీసి పక్కన పెడితే నువ్వు సుఖంగానే ఉంటావు. అది తీయడం చేస్తనట్లేదు. ప్రశ్నించి తీస్తావా? తీసుకో. లేదు, ఇప్పుడు 1000 తలకాయలు ఉంటే 1000 మార్గాలు ఉంటాయంటండి. ఎవరి మార్గంలో ప్రయాణించండి, అసలు ఏ ఇబ్బంది లేదు. ఎదుట పక్క వాళ్ళని విమర్శించకు, అనుకరించకు. వాళ్ళేదో యోగా వాళ్ళ మనం ఎక్కడ ఉంటామండి అనేది కూడా ఎవరు మళ్ళీ అంటారు. వీడికి ఏంటంటే ఎప్పటికప్పుడు ఎస్కేప్ అయిపోవాలి, సోమరిగా ఉండాలి. శరీరం కదిపేసి దాన్ని ఎక్సర్సైజ్ చేయించక్కర్లేదు. ఉన్న చోట్ల సుఖంగా ఉండి దాన్ని ప్రశ్నించు. అసలు ఎక్కడి నుంచి వస్తుంది, దీనికి అస్తిత్వం ఏంటి? పోనీ నువ్వు ఉన్నావు, నువ్వు నమ్మినా ఆయనకి ఆధారంగానే నువ్వు ఉన్నావు. వేర్ ఈజ్ జానకి అపార్ట్ ఫ్రమ్ గాడ్. అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఎన్ని చెప్తానండి. ఇలా నడుస్తూ ఆగిపోయి ఈ సబ్జెక్ట్ ని ఎన్ని అందాలంటే, అంటే సృష్టిలో మనం ఎన్ని అందాలు చూస్తామో దానికి 1000 రెట్ల అందాలు ఆయన సబ్జెక్ట్ లో చూపించారండి మనకి. వినగలిగితే, ధ్యాస అక్కడ పెట్టి వింటే. రోజు 10 నిమిషాలు రేడియో పెట్టుకుని మీ నాన్నగారి మాట శ్రద్ధగా వినండి. అసలు వేరే సాధన ఏం అవసరం మీకు, శ్రద్ధగా వినాలి. ఏదో టీవీ సీరియల్ చూసినట్టు. టీవీ సీరియల్ చాలా ఇంట్రెస్ట్ గా చూసేస్తాం, సబ్జెక్ట్ మీద శ్రద్ధ ఉండదు. అంత శ్రద్ధ మనం దీని మీద పెడితే సుఖి అయిపోతావు నువ్వు. ఎందుకు? శ్రవణం చేయగా ఈ శ్రవణం చేసేది నశిస్తుందండి. అంటే శ్రద్ధగా శ్రవణం చేయడం వల్ల అపూర్వం పుడుతుందన్నారండి. అంటే నువ్వు శ్రవణం చేయగా నువ్వు మననం చేసుకోగా ట్రూత్ గురించి నువ్వు అన్వేషించగా లోపల నుంచి ఒక అపూర్వం, ఒక మహత్తర శక్తి వచ్చి నిన్ను ఆలింగనం చేసుకుని నిన్ను ఇష్టంగా, ప్రేమగా అది కరిగింపజేసేస్తుంది. కరిగిపోతాం. కాల్చిపూడి తీసేయడం అంటే కొంచెం అయిపోయి కాలిపోతావేమో, అలా అక్కర్లేదు. అంటే వెన్నపూసలు మింగేస్తాను, నువ్వు వెన్నపూసలు అవ్వు, కాకరకాయలో ఉండకు. అంటే ఈశ్వరుడు మింగడానికి అనుకూలంగా మనం అయిపోతే సరిపోతుంది. అంటే నువ్వు ప్రశ్నించగలిగితే ప్రశ్నించు. లేదు, ఏంటి నీ ప్రశ్నలు మా వల్ల కాదు, ప్రశ్నించడం ఏమీ లేదు, ఆన్సర్ లేదు, ఆ క్వశ్చన్ ఎవరికి తెలియట్లేదు అంటే శరణాగతి చెందు. ఏముందండి భారము? ఇప్పుడు తల్లి మీద పెట్టి బిడ్డ ఎలా భారం వేసామని అనుకుంటాడా? సహజంగానే భారం వేసేసి ఉంటాడు. ఎందుకు? అమ్మని చూసుకుంటుందని బిడ్డకి తెలుసు, అలా గురువుని చూసుకుంటాడని మనకి తెలుసు. తెలిసి మనం మోసేదంటే ఆయన మోస్తున్నాడు కదా, ఆయన మోస్తుందని నేను మోస్తున్నాను అనుకుని ఏడ్చేస్తున్నాం, మనం బాధపడుతున్నాం, ఇబ్బంది పడిపోతున్నాం. అయ్యో నాకు కష్టం వచ్చేసింది అంటున్నాం. పోనీ నిజంగా కష్టం వచ్చింది, వెళ్ళిపోతుంది కదా, కంగారు పడిపోకు. అంటే ఎంత స్థాయికి దిగాలో అంత స్థాయికి దిగిపోయి చెప్పారండి. అంటే ఎక్కడ నువ్వు నన్ను అందుకుంటే అక్కడే అందుకో, నెక్స్ట్ మెట్టుకు రా.
నేను గ్రౌండ్ లో ఉన్నానని ఎక్కడో మేడం నేను ఎక్కలేనండి. సరే ఆయన ఒక్క మెట్లు ఎక్కువ ముందు 2 మెట్లు ఎక్కువ, ఎక్కడ నేర్చుకున్నాక కొంచెం స్పీడ్గా ఎక్కుతావు, తర్వాత పరిగెత్తుకుని నువ్వు ఎక్కేస్తావు. ఎందుకు? పైకి వెళ్ళిపోవచ్చు రోజు. అలా ఒకసారి ఒక 12 ఫ్లోర్ బిల్డింగ్ అండి, మన కృష్ణాంటి ఇంటికి వచ్చారు ఇన్వైట్ చేస్తే భోజనానికని. ఆ రోజుల్లో అప్పట్లో మంచి బిల్డింగ్, అది గ్లాస్ లిఫ్ట్ అండి. వెళ్తూ ఉంటే ఒక్కొక్కసారి ఎక్కుతూ ఉంటే ఆ రోడ్డు మీద ఇక్కడ ఏదైతే పెద్దగా కనిపిస్తుందో మన ఫ్లోర్ పెరిగేకుంటే చిన్నగా అవుతూ ఉంటాయి కదా. సో వెళ్తూ ఉంటే అమ్మ ఇక్కడి నుంచి చూస్తే కార్లు చూడు ఎంత పెద్దగా కనపడుతున్నాయి, బస్సులు ఎంత పెద్దగా కనపడుతున్నాయి మనకి. నిజం కదా ఇది? నిజమే కదా. ఇంత సైజులో ఉంది బస్సు, మనకన్నా అంత పెద్ద సైజులో అంత ఆకారంలో కనిపిస్తున్నాయి అవి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాము, అంత ఆకారంలో లేవు. 12th ఫ్లోర్కి వెళ్ళేసరికి ఇంకా చిన్నదైపోయినాయి. అది చిన్నదైపోయిందా దృష్టి అంటే నువ్వున్న హైట్ వల్ల చిన్నదైందా అంటే చిన్న కాలం గురించి ఉదాహరణ ఎంత అద్భుతంగా ఇచ్చేవారునండి. అలా మానసికంగా నువ్వు ఎదిగిపోతే నీ వచ్చే కష్టాలన్నీ కూడా ఎంత సూక్ష్మంగా ఉంటాయి. ఇప్పుడు ఏదైతే నీ జూమ్ అయిపోయి పెద్దది స్క్రీన్ మీద కనపడుతుందో అది సూక్ష్మంగా ఎంతలా అనిపిస్తుంది, నీకు బాగుండదు. అప్పుడు ఎప్పుడు నువ్వు మనసుకి అతీతంగా ఎదగగలిగినప్పుడు, అంటే దానికోసం చేయి నీ ప్రయత్నం అంతా. ఈ శరీరంతో ఏదో కష్ట ప్రారంభంలో జరుగుతుంది, దాని మీద ధ్యాస పెట్టకు, ధ్యాస దీని మీద పెట్టు. అహంకారం మూలంతో సహా నాశనం అయిపోవాలి. ఇది నేను కాదంటున్నారు, ఇదే దరిద్రం అంటున్నారు, శత్రువు బయట అవడే ఇదే నా శత్రువు అన్నారు, ఇది నమ్ము. ఈశ్వరుడు నా నిజ స్వరూపం అన్నారు, నా గురువు నా హృదయంలో ఉన్నానన్నారు. శరీరంలో ఉండగా మొత్తం బోధించి వెళ్ళిపోయారు, శరీరం వెళ్ళిపోయాక కూడా ఉన్నది ఆయనే అనే సంగతి మనకి అందరికీ తెలుస్తుంది. అప్పుడు ఏ రోజు ఆ రోజు గురువు దైవాన్ని మనం జీవిస్తున్నాం మనకు తెలుస్తుంది. జీవించేవాడిని తీసుకోవడం మాత్రం చేయలేకపోతాం. నేను సుఖంగా ఉన్నాను, సంతగా ఉన్నాను, గురుగారి దగ్గర సుఖంగా ఉన్నానండి, ప్రారంభాన్ని టచ్ చేయట్లేదండి, ఎవరిని టచ్ చేయట్లేదు, ఆయన పరిష్కరించేస్తో లేకపోతే మళ్ళీ వచ్చేస్తాను ఇంకో శరీరం తీసుకుని. ఎంతకాలం గురువు గారి దగ్గర సుఖపడేది మళ్ళీ ఏడుస్తుంది. ఎందుకంటే అదంటూ ఉన్నాక ఏదో వాంఛిస్తూనే ఉంటుందండి. రూపనామాన్ని పట్టుకుని ఈ దయ్యానికి రూపనామాలు లేకుండా అది బతకలేదు కాబట్టి రూపనామాలు వేసుకుని తిరుగుతూనే ఉంది. ఈ రోజు ఈ రూపం, రేపు ఆ రూపం. అవి ఒక వీడిని ప్రేమించంటే నేను చుట్టూ ఎవరిని ప్రేమించలేదు, షీఈ్ మై బెస్ట్ లవర్ అని నేను అనుకుంటే నీ ఈగోకి నీ అహంకారానికి అనుగుణంగా లేకపోతే 4వ రోజు వెళ్ళిపోతే ఆవిడ వచ్చేస్తుంది ఆ జీవితంలోకి. ఈ రూపం నుంచి ఆ రూపానికి షిఫ్ట్ అవుతాను, ఆ రూపం నుంచి ఈ రూపానికి షిఫ్ట్ అవుతాను. దీనికి అసలు సిగ్గుసరం ఏడిస్తే కదా, అరే మనం ఇదేంటి రూపాల్లో వచ్చేస్తున్నాం, అది సిగ్గు. అలాంటి ఏమన్నా ఈ అహంకారానికి ఏమన్నా బుద్ధి, సిగ్గు, అజ్ఞానం ఏమన్నా ఏడ్చినయా దీనికి? అసలు దీని అల్పబుద్ధి ఏంటి, ఎంత స్వల్పంగా ఉందేంటి, ఎంత దరిద్రంగా ఉందేంటి? ఇది శరీరం వేసుకుని తిరిగి చేస్తే దాన్ని అలంకరించేసి నేను అందంగా ఉన్నానా లేదా, బయట వాళ్ళకి అందంగా కనిపిస్తానా లేదా, ఎక్కడికి వెళ్ళిపోతాను, ఏమైపోదాం అనుకుంటున్నావు? మరి కాల్ చేస్తారు మన కళ్ళు ఎదురకుండా. ఎంతమంది భక్తులు వెళ్ళిపోయారు గురువు గారు. అసలు అంటే అసలు నిజంగా ఆత్మీయంలో శరీరం ఎలా అయిపోయిందండి? సాక్షాత్తు ఈశ్వరుడు అయ్యింది. అసలు శరీరం జడం రా ఎప్పుడు అంటుంది ఎవరైనా, ఈ తుప్పు ఏమన్నా ఎక్కడ చోట వేసేస్తారు, ఏముంది ఈ తుప్పుకి? అసలు చైతన్యం కదా నువ్వు, అదిగా ఉండడం కదా మనకు కావాల్సింది. ఈ తుప్పు కూడా ఎందుకు? ఆయన శరీరాన్ని తుప్పు అంటే మన శరీరాలు ఏంటిది? మనకి దీనికన్నా పొద్దున వస్తువులే లేదు సృష్టిలో. దీనికోసమే జీవించేస్తాం, దీనికోసమే అన్ని చేసేస్తాం, అహంకారం కోసమే జీవిస్తూ ఉంటాం. అహంకారం కోసం జీవించడం మానేసి ఈశ్వరుడి కోసం జీవించడం మొదలు పెడితే ఉన్నదే వైభవం. పక్కోడి దగ్గరికి వెళ్ళిపోయి బాబు ఏదైనా చెప్పరా అండి, నాకు 4 మాటలు శాంతి కావాలి నాకు అంటే, ఎందుకు రాను అడుక్కోక్కర్లేదా? బాండగారం అంతా నీ ఇంట్లో పెట్టుకుని పక్కింటోడికి వెళ్ళి అడుక్కోవాల్సిన అవసరం నీకేంటి? ఇటువంటి మహాజ్ఞానం నీ జీవితంలోకి వచ్చి ఇంత శాంతిని ఇంత సుఖాన్ని ప్రసాదించి అన్ని మాటలు చెప్పి నీ సెల్ ఫోన్ ఓపెన్ చేసి వచ్చేది మాట కదా. అప్పుడు ఇచ్చే పరిస్థితిలో ఉండాలని నేను చెప్పి వెళ్తే అడుక్కుంటూ కూర్చుంటామో చచ్చే వరకు. ఏం అడుక్కోవాలి, దేనికోసం అడుక్కోవాలి? భిక్షంతా పెట్టేసిన తర్వాత పుష్టిగా తినేసి అది డైజెస్ట్ అయితే బలంగా ఉండి శాంతిగా ఉండి సుఖంగా ఉండి 10 మందికి శాంతి ఇచ్చే పరిస్థితిలో నువ్వు ఉండాలని ఆయన చెప్పి వెళ్తే, ఆడిలాంటోడు ఇడిలాంటోడు ఇక్కడే అని అడిగితే అసలు ఎంత అవమానం అండి. మన బతుకు అవమానం అండి. గురువు గారిని పక్కన పెట్టి మన బతుకు అవమానం అది. ఎందుకు అటువంటి గురువు అసలు మా గురువు అంటే గురువే లేదండి. నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ తలంతులు ఎలా ఉన్నాయి, తక్కువ సుఖం నువ్వు కోరుకుంటున్నావా? లోక సంస్థ సుఖంగా బాగుంటే అనుకోగలుగుతున్నావా? నేను నా పిల్లలు శాంతిగా ఉండాలనుకుంటున్నావా? అసలు విషయాలు బుద్ధే రాకుండా చైతన్యాన్ని అందుకున్నామని ఎలా అనుకుంటానండి?
అసలు మనసు విశాలం అయితే కదా ఆత్మ ఒకటి ఉందని అర్థమయ్యేది మనసుకి. మన ఇరుకులోనే మనం ఉంటూ చైతన్యాన్ని పొందేద్దామంటే అది మాటలతోనో ఊహలతోనో మీ కుట్టిగంతులతోనో అందేది కాదన్నారు. అది శ్రద్ధావాన్ లభతే మోక్షం. శ్రద్ధగా ఉండు, చెప్పిన మాటలు శ్రద్ధగా విను. ఎందుకు చెప్పారు? నీ శ్రేయస్సు కూడా చెప్పారు. నీ శ్రేయస్సు కోరేవాడు సృష్టిలో ఎవడు లేడు, ఒక గురువు తప్ప. నీ సంసార బంధం నుంచి నిన్ను విడుదల చేయడానికి వచ్చిన మహా గురువు ఆయన వచ్చి, ఈ రూపం ఉన్నా లేకపోయినా ఆ రూపం ఎప్పటికీ ఉంటుందమ్మా. ఈ సృష్టి ఉన్నంత కాలం ఆ రూపం ఉంటుంది. ఈ రూపం లేదని ఎవరిని ఎప్పుడు బండ పెట్టుకోకర్లేదు. మీకు ఎప్పుడన్నా ఏదైనా వెళ్తానిపిస్తే ఆ రూపాన్ని చూస్తూ కూర్చోండి. లేకపోతే కళ్ళల్లోకి చూడండి, భగవాన్ కళ్ళల్లోకి చూడండి, మీ గురువు గారి కళ్ళల్లోకి మీ గొడవలు చూస్తే, ఎందుకంటే అక్కడ ఉన్న చైతన్యం కాబట్టి నువ్వు చూస్తూ ఉంటే నీ మనసు అడుగుతుంది. ఎన్ని చిట్కాలు చెప్పారు, నీ వేరే చేయకపోతే కళ్ళల్లోకి చూడమని చెప్పారు. అరుణాచలం వస్తే నువ్వు గిరిప్రదక్షిణ చేయలేవు, నీ ఆరోగ్యం సహకరించట్లేదు. గిరిని చూడడానికి ప్రాబ్లం ఏంటి? చూస్తూ ఉంటే నువ్వు కరిగిపోతావు. కరిగిపోవడం మనకి ఇష్టం లేక ఊరేగుతూ ఉంటాం. అందరినీ అండి, ఈ నెంబర్ కాదు, అందరు కామన్ సమస్య ఇది. అదే సమస్య లేదు, ఉందని అనుకుంటున్నాం. అన్ని తలంపులే, తలంపు తీసి పక్కన పెట్టేయి. అందుకు మనతో మనం కూర్చుంటేనండి అసలు ఏం జరుగుతుందో తెలుస్తుంది. 10 మందితో మనం బల్లి దీపానికి వెళ్ళిపోదామా, పాసలు వచ్చినాయా, దర్శనం చేసుకుని వచ్చేసి దేనికి? లోపల ఉన్న వస్తువులు పొందడానికి నీకు ఏమన్నా పాస్ అవసరమా? విఐపి దర్శనాలు ఏమన్నా ఉంటాయా లోపలికి వెళ్ళడానికి? నీ పాస్ ఏంటి? నీ క్రమశిక్షణ, నీ సిన్సియారిటీ, నీ పవిత్రత, నీ ఏకాగ్రత. ఆ పాస్ సంపాదించుకోవడం మానేసి అక్కడ పాస్ వచ్చింది, ఎక్కడ పాస్ వచ్చింది, దేవుడు నీకు బాగా కనపడ్డాడు, నాకు బాగా కనపడ్డాడు, ఏంటి కనిపించేది? ఎంత అసలు అబద్ధమైన నేనుతో ప్రపంచాన్ని చూస్తూ, అదే అబద్ధమైన నేనుతో దేవుణ్ణి సృష్టించుకుని దాన్ని చూస్తూ నేను దేవుడు చూసేసానంటే అసలు దర్శనం ఇక్కడ కదా. ఈ దర్శనం కోసం కదా మనం ఈ క్షేత్రానికి, ఈ దీపం చూడడానికి వచ్చింది. అది మర్చిపోయి మనం ఎన్ని చేసినా ఒకటి లేని సున్నాలని చెప్పారండి. సో సున్నాగా మనం వెళ్ళిపోదామా, సున్నాని మనం ఇచ్చేసుకుని వెళ్ళిపోదామా? సున్నా అయిపోతే ఏమవుతావు? నువ్వు శూన్యం అయిపోవు, అంతా నీవైపోతావు. అంటే దేనికైతే ఆధారంగా, ఈ సృష్టికంతా ఆధారంగా, నీకు ఆధారంగా, సర్వ జీవరాశులకి ఆధారంగా, ఈశ్వరుడికి కూడా ఆధారంగా ఉన్న వస్తువు నీవైపోతావు. అప్పుడు ఏమవుతుంది? నీకన్నా భిన్నంగా నీకేం కనపడదు. ఎటు చూసినా ఆనందమే, ఎటు చూసినా శాంతే. ఆ శాంతిలో ఈ బాడీ వెళ్ళిపోయిన దానికి నీకు తెలియదు. ఎందుకంటే దేహాత్మ బుద్ధి లేదు ఇంక నీకు. అది గురువు స్టేట్. అదే నీ కూడా అక్కడికి నేను ఎదగడానికి కదరా నేను ఇంత శ్రమ పడ్డాను అని. ఆయన పాపం శ్రమ పడ్డాను అని అనలేదండి, శ్రమని ఇష్టంగా ప్రేమగా పడ్డారండి. ప్రేమగా మనం అహంకారాన్ని మనం తీసుకోలేకపోతున్నాం, మనం తీసుకోలేము. గురువే తీస్తాడు. కానీ మన పీట ఆయనకి ఇస్తే, మన ఇంట్లో సీట్ ఆయనకి ఇస్తే, మన హృదయంలో ఆయనకి కాస్త స్థానం ఇస్తే తీసుకుంటారు. స్థానం ఇస్తాం లేదు, మనకి ఎంత శాంతి ఉందో దాన్ని బట్టి చెప్పేయచ్చు. దానికి మళ్ళీ పక్కోడు పడవక్కర్లేదు. మనం నవ్వుతూ పైకి కలపండి, మన లోపల మనం దులిచేస్తూ ఉంటే ఇంక మన నవ్వు ఎందుకండి? అని ఎవరిని మభ్య పెడతాం మనం? నిన్ను నువ్వు చీట్ చేసుకో చాలు. బీ ట్రూత్ఫుల్ టు యువర్ సెల్ఫ్ అండ్ లీవ్ దిస్ వరల్డ్ అనుకుంటే అంతా నాకంతా, లేకపోతే ఎవరు నా వాడు కదండి, నీ పాటికి నువ్వు కూర్చో, తలపడిపోకన్నారు. నువ్వు ఎవరి జీవితంలోనే ఇంటర్ఫియర్ అయిపోకు. వాళ్ళు ఇంటర్ఫియర్ అవ్వకుండా నువ్వు వివేకం వాడుకో. నువ్వు క్వైట్ గా ఏకాంతంగా ఉండు. అవసరమైతే మాట్లాడు, తగు మాత్రంగా ఉండు. ఎవరో చేస్తున్నారని అనుకరణ వద్దు. ఎత్తువారి చేతి బిడ్డల్లా నువ్వు ఉండకు. నీకంటూ ఓ తలకాయ ఇచ్చాడు, దాన్ని వాడుకుని మస్తకంలో ఉండే అహంకారాన్ని మెల్లమెల్లగా గాఢ నిద్రలో కాకుండా మెరుపులో ఉండగా దాన్ని హృదయంలోకి చేర్చేలాగా నువ్వు నీ తిప్పలయ్యో నువ్వు పడు. తిప్ప కాదది. తిప్పలు మామూలు పడాలి, గురువు లేనోడు. గురువు గారికి తిప్పలేదండి, అంత వైభవమే. సరెండర్ అయిపోతే ఉన్నదే వైభవం. సరెండర్ అయిపోతే ఉన్నదే వైభవం అండి. ఎందుకు? ప్రతి అడుగు ఆయనే వేస్తున్నాడు, మనం లేదని తెలిసిపోతూ ఉంటుంది సరెండర్ అయిన వాడికి. అంటే పూర్తిగా సరెండర్ అయిపోకలేదు, పార్షియల్ సరెండర్ లో కూడా తెలుస్తుంది. నువ్వు ఆయనకు వదిలేసి నీ జీవితం జీవిస్తూ ఉంటే అది కష్టం సుఖం అని సామాన్యుడు కనిపిస్తుంది, భక్తుడు కనిపించండి. ఇప్పుడు ప్రహ్లాదుడు అగ్రగణ్యుడు భక్తుల్లో. ప్రహ్లాదుడు నొప్పి తెలియలేదండి. ఏనుగులు తొక్కేసినా, కొండ నుంచి తోసేసినా, సముద్రంలో ముంచేసినా, పొరడాలతో కొట్టేసినా, ఏం చేసేసినా, పాములతో కనిపించేసినా ప్రహ్లాదుడికి స్పృహ లేదంట. బుద్ధి పిలుస్తున్నాడు. ఆ దేహాన్ని ఎలా వేసేస్తుంది? నారాయణ 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 బుద్ధి ఉంటాడు, దేహాత్మ బుద్ధిలో లేడు, నారాయణ బుద్ధిలో ఉన్నాడు. ఏది స్మరిస్తాడు నీవు అవుతావు.
నీ నామం స్మరించడం మానేసి నారాయణ నారాయణ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ స్మరించడానికి ఏంటంటే మనకి ఖర్చు ఉందా? నువ్వు పని చేసుకుంటూ ఉంటే చేసుకోలేవా? దేహాభివృద్ధి నుంచి విడిపడిపోవడం దానికి చిన్న చిన్నవి స్వీటెస్ట్ అండ్ షార్టెస్ట్ మార్గాలు చూపించేశాక కదా నాకేం అర్థం అవట్లేదు అంటే నీ మనసు పెట్టట్లేదు, ఎస్కేప్ అయిపోతున్నావు. ఎస్కేప్ అవ్వద్దు, దాన్ని పట్టించు, ఈశ్వరుడికి పట్టించి ఇచ్చేసి. సో అంటే ఈ పుణ్యక్షేత్రంలో ఇలాగా మనకి ఏంటంటే దీపం అది నాన్నగారు అందరితో పాటు భక్తులతో పాటు వచ్చి కార్తీక ఈ దీపం రోజు వెలిగించి ఈ అజ్ఞానాన్ని మూలంతో సహా నాశనం చేస్తారమ్మా అరుణాచలేశ్వరుడు. ఆయనకి మన హృదయాన్ని మన మనసుని అన్ని మనం సమర్పించేస్తే ఉన్నదే ఆయన అనే అనుభవం మీకు ఇప్పుడే ఇస్తాడు. మీరు కూర్చున్న చోట నుంచి లేకుండా మీకు ముక్తి పొందుతారు. మీ మొహం మీద పౌడర్ చెరగకుండా మీరు శాంతి, మీలో ఉన్న సుఖం, మీలో ఉన్న శాంతి స్థానాన్ని మీరు పొందుతారే. ఇప్పుడే పర్వదినం రోజు దీపం వెలిగించాలి. మన మనసుని పూర్తిగా దేవుడు లగ్నం చేసి వీళ్ళున్నారా వాళ్ళున్నారా వీళ్ళు తోడున్నారు చూడు ఈశ్వరుడే మనందరికీ. ఒంటరి ప్రయాణమే. ఒంటరి ప్రయాణం అంటే ఈశ్వరుడు ఆధారంగా ప్రయాణం. ఆయన లేకుండా మనం లేము. ఎప్పుడు ఉన్నదే ఆయన. మనకు ఏ తోడు అవసరం అయినా పక్కన పెడతాడు. ఈ రూపం ఆ రూపం నువ్వు అనుకో అక్కర్లేదు. నీ రూపం నుంచి విడుదలవడం నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటే నీకు ఎవరి ద్వారా ఎలా హెల్ప్ చేస్తే నువ్వు సుఖంగా ఉంటావో ఆ హెల్ప్ నీకు అందజేస్తూ ఉంటాడు. వ్యక్తుల మీద ఆధారపడడం మానేయండి. అవి ఏది పాస్ ఎవరిస్తాడో వాళ్ళ చుట్టూ తిరగక్కర్లేదు. నీ బాబు ఎక్కడికి వెళ్ళని నీకు పాస్ అక్కర్లేదు. అది ఎల్లొచ్చేసే కాదు అయిపోతుంది. టెంపరీ ఎల్లు చూసి వచ్చేస్తావు, నీకేం కలిసి రాదు. నీ బుద్ధి తాగాల్సిందే. నువ్వు ఎన్ని చూసేసినా ఉపయోగం లేదు. అది నువ్వు పవిత్రం చేసుకుంటే నీ కొంపలో ఉండి నువ్వు పవిత్రం చేసుకున్నా ఈశ్వరుడే నీ హృదయంలో కొలువుతాడు. నువ్వు ప్రాణాయపడి అక్కడికి పరిగెత్తేసి దేవుడు నీలోనే కొలువైపోతే అందరూ నీ దగ్గర కూడా మొదలుపెడతారు. ఎందుకు? నువ్వు లేని సంగతి నీకు తెలుసు కాబట్టి. అదే అన్నాడు సోక్రటీస్ దగ్గరికి. ఆయన సింపుల్ గా ఉన్నాడండి. ఆయన మళ్ళా క్షేత్రాలు ఏం తిరిగేలేదు. ఆయన పంపలో ఆయన ఉన్నాడు. వచ్చిన ఆయన్ని భరించాడు ఇష్టంగా. ఓన్లీ యాక్సెప్టెన్స్. ఏది వస్తే సహజంగా, ప్రకృతి ఎంత సహజంగా ఉందో అంత సహజంగా ఆయన ఉన్నాడు. ముక్తి పొందేశారు సింపుల్ గా. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. థ్యాంక్ యూ ఆల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. గురు రూపము గిరి రూపము శ్రీనాన్న పాదమే మాకు శరణ్యం.